హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఈ నెల 16వ తేదీన ఉద్యోగుల డిమాండ్లకు ఆమోదముద్ర. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో రాజకీయంగా, పరిపాలన పరంగా అత్యంత కీలకమైన క్యాబినెట్ భేటీకి ముహూర్తం ఖరారైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఈ నెల 16వ తేదీన అంటే రేపటి రోజున సమావేశం జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలు మరియు ఉద్యోగుల సమస్యలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠత నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికలు, రిజర్వేషన్ల చిక్కుముడి. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల అంశం ప్రస్తుతం ప్రధాన చర్చగా అయితే మారింది. సో, ప్రభుత్వం మారింది. ఈ మేరకు ముందుగా ప్రభుత్వం రిజర్వేషన్లపై ప్రత్యేక జీవోలు జారీ చేసి ఎన్నికలకు సిద్ధమైంది. ఎన్నికల సంఘం కూడా షెడ్యూల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ జీవోలపై హైకోర్టు విచారణ జరిపి పాత విధానం ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని సూచనలైతే ఇచ్చింది. దీంతో ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10%, బీసీలకు 20% రిజర్వేషన్లు అమల్లో ఉంటాయి. మొత్తం రిజర్వేషన్లు 50% మించకూడదని కోర్టు స్పష్టం చేసింది. ఈ పరిణామాల నడుమ సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ సమావేశానికి తేదీని ఖరారు చేశారు. ఈ కేబినెట్ భేటీలో హైకోర్టు తీర్పు, బీసీ రిజర్వేషన్ల అంశం, స్థానిక ఎన్నికల నిర్వహణపై ముఖ్య చర్చ అయితే జరగనుంది. అదే సమయంలో హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం సుప్రీంకోర్టులో లీవ్ పిటిషన్ దాఖలు చేయడానికి కూడా సిద్ధమవుతోంది. ఇది స్థానిక ఎన్నికల ప్రక్రియను మరింత సంక్లిష్టంగా మార్చే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్ల విషయంలో వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయాలనైతే ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఉద్యోగులకు శుభవార్త వస్తుందా అంటే, ఇక కేబినెట్ భేటీలో స్థానిక ఎన్నికలతో పాటు ఉద్యోగులకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా సమాచారము. ఇందులో పెండింగ్ బకాయిల విడుదల, డిఏ పెంపు, కొత్త నియామకాలపై చర్చ జరగవచ్చని తెలుస్తోంది. తెలంగాణ ఉద్యోగులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న డిఏ బకాయిలు, పీఆర్సీ అమలు వంటి అంశాలపై సానుకూల నిర్ణయాలు వెలువడితే వారిలో నెలకొన్న అసంతృప్తి తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. కొత్త నియామకాలపై చర్చ జరగడం నిరుద్యోగులకు కూడా ఆశలు రేకెత్తిస్తుంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. ఈ సమావేశంలో దీనిపై స్పష్టమైన ప్రణాళిక రూపొందిస్తే అది ప్రభుత్వ విశ్వసనీయతను పెంచుతుంది. రాష్ట్రం మొత్తం ఈ నెల 16 అంటే రేపు జరగబోయే కేబినెట్ భేటీ మీదే తెలంగాణలో రాజకీయంగా, పరిపాలనా పరంగా కూడా కీలకంగా అయితే మారనుంది. స్థానిక ఎన్నికలు, ఆహ్, ఈ నిర్ణయాలు, అలాగే ఉద్యోగుల అంశాలు రెండిటిపైన సీఎం రేవంత్ రెడ్డి తీసుకోబోయే నిర్ణయాలపై రాష్ట్రం మొత్తం దృష్టి నిలిచింది. సో, ప్రజలు, ఉద్యోగ సంఘాలు, రాజకీయ విశ్లేషకులు ఈ సమావేశం ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణ భవిష్యత్తుపై ఈ నిర్ణయాలు గణనీయమైన ప్రభావం అయితే చూపనున్నాయని తెలుస్తోంది.